హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చి మదర్స్ డే రోజుదండి, అంటే సండే రోజు వ్లాగ్. 4 డేస్ తర్వాత, ఆఫ్టర్ 4 డేస్ తర్వాత నేను ఇది షేర్ చేస్తున్నాను. ఒక వీడియో షేర్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. సో ఎంత రెగ్యులర్గా చేద్దామన్నా సరే ఇర్రెగ్యులారిటీ వచ్చేస్తుంది వీడియోస్కి. సో ఇంకా ఈరోజు కూడా నేను బలవంతంగా అంటే ఎడిటింగ్ అయితే చేసి ఎప్పటి నుంచో పెట్టుంచాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం నాకు టైం దొరకట్లేదు. సరే ఇంకా ఈరోజైతే నేను 10 దాటిపోయింది, నా వీడియో టైమింగ్ దాటిపోయింది. బట్ అయినా సరే ఏదో ఒక టైంలో అయితే ఇది అప్లోడ్ చేస్తాను ఈరోజు మటుకే. ఎందుకంటే ఈ వ్లాగ్ ఇంకా లేట్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. సో చాలా రోజుల నుంచి నేను వాయిస్ ఓవర్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా చేద్దామన్నా నీరసం ఒకటి పక్కన పెడితే సో టైం కొంచెం నేను మేనేజ్ అవ్వట్లేదు వీడియోస్కి. సో ఇక్కడైతే మదర్స్ డే రోజు నేను ఇంకా పిల్లలకైతే ముందు హెడ్ బాత్ చేంజ్ చేశాను. ఇంకా ఆడపిల్లలు అంటే ఇంకా తలలు అవి ఆరాలి, చిన్న తల అయినా సరే కొంచెం టైం పట్టేస్తుంది. దీనికి ఇంకా కొంచెం నా వర్క్స్ అన్నీ చేసుకుని టిఫిన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత నేను జడాది వేసేస్తున్నాను. సో మా పాపకైతే హెయిర్ అయితే కొంచెం గ్రో అయిందండి. ఇదివరకు క్రాఫ్ట్తో ఉండేదన్నమాట, క్రాఫ్ట్ చేయించేసే వాళ్ళము. సో కానీ ఇప్పుడు నేను క్రాఫ్ట్ చేయించట్లేదు. ఒక 8-9 మంత్స్ నుంచి ఇలా వదిలేస్తే చక్కగా ఎదిగింది. ఇప్పుడే కొంచెం జడలు అల్లడానికి కొంచెం అవుతుంది, ఇంకా ఎదగాలి అనుకోండి. బట్ దీన్నైతే కొంచెం పిలకలేయడము, తర్వాత ఏమో ఇలా హెయిర్ లీవ్ చేయడము అలా చేస్తున్నాను. సో ఇలా హెడ్ బాత్ చేసినప్పుడల్లా ఇప్పుడు సీజన్ కాబట్టి మల్లెపూలు కానీ జాజిపూలు కానీ పెడుతున్నాను. ఈ సమ్మర్లోనే దొరుకుతాయి కదా, ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ మదర్స్ డే రోజు మా మమ్మీ గురించి కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను. చిన్నప్పుడు మా మమ్మీ కూడా అంతే, మాకు ఇలాగే జళ్ళు అవన్నీ వేసేది. చాలా గంటలు స్కూల్కి కూడా మాకు పెద్ద జళ్ళు ఉండేవి చిన్నప్పుడు. సో రిబ్బన్లతో పైకి కట్టేవి 2 జళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు. తర్వాత మామూలుగా సివిల్ డ్రెస్ అది ఉన్నప్పుడు మోడ్రన్గా జళ్ళు అవి వేసేది. నాకు ఒక పావుగంట, మాకు పావుగంట అలా పట్టేసేది రెడీ చేసేయడానికి. ఇంకా నా తల స్నానాలు శనివారాలు అవి వచ్చినప్పుడు లేదా ఏమైనా చేయించేటప్పుడు మా అమ్మే చేయించేది, మాకు పెళ్ళి అయ్యేంత వరకు చేయించేది. సో పెద్ద అస్సలు షాంపూస్ పెట్టేది కాదు, కుంకుడుకాయలతోనే చేయించేది. సో చక్కగా మా అమ్మ ఉన్నప్పుడు మా తలలు బాగా మెయింటైన్ అయ్యేవి. ఇంకా పెళ్ళి ఎప్పుడైతే అయ్యిందో మొత్తానికి శ్రద్ధ తీసి జుట్టంతా ఊడిపోయింది. ఇంకా టెన్షన్స్, తర్వాత ఏమో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఉన్న జుట్టు కూడా కాస్త పోయింది. సో ఇంకా అలా ఆడపిల్లలు అంటే ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా. సో మగపిల్లలు అంటే సింపుల్గా మా బాబే స్నానం చేయించాను అనుకోండి, వాడే వెళ్ళి డ్రెస్ వేసేసుకుని, వాడే పౌడర్ అది రాసేసుకుని, ఆడే తలదు వేసుకుని అలా చేసేస్తాడు. దీంతో అలా కాదు, దీని వెనకాతలే ఉండి అన్నీ సవరిస్తూ ఉండాలి. కనీసం గౌన్ వేసుకోవే అన్నా కూడా దీనికి ఇంకా అర్థం కావట్లేదు. మా బాబు ఈ ఏజ్లోనే, అంటే 4 ఇయర్స్ ఏజ్లోనే వాడు డ్రెస్ వాడు వేసేసుకోవడం, ఇలా కొన్ని పనులు చేసుకునేవాడు. ఇంకా నేనంతే ఇంకా పౌడర్ రాసి అంతా బొట్లు అవి పెట్టేసి ఇంకా రెడీ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఏమైనా రెసిపీ లాంటిది షేర్ చేద్దాము అంటే చెప్పాను కదా, ఏం చేయలేకపోయాను నిజం చెప్పాలంటే ఆ రోజు. ఇంకా నార్మల్ వ్లాగే చేస్తున్నాను. ఇంకా ఆ రోజైతే ఇంకా బీరకాయ పచ్చడి చేస్తున్నాను. అండ్ పొట్టు పచ్చడి అనమాట ఇది. పొట్టుతో చేస్తున్నాను, అంటే పీల్ ఆఫ్ చేయకుండా చేస్తున్నాను బీరకాయ. అలాగే 2 బీరకాయలు తీసుకున్నాను, చిన్నవి మీడియం సైజ్వి. తర్వాత 2 టమాటా కూడా తీసుకున్నాను. ఇందులో చామినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, టమాటాలు అన్నీ వేసేసుకొని వేయించేసుకోవాలి. కాస్త పసుపు, ఉప్పు, అలాగే కొంచెం చింతపండు కూడా మగ్గించేటప్పుడు వేసుకుంటే చింతపండు కూడా ఇందులో మొత్తం మగ్గిపోతుందన్నమాట. మగ్గిన తర్వాత ఇంకా మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. నెక్స్ట్ వచ్చేసరికి వంకాయ కారం పెట్టిన కూర చేస్తున్నాను. ఇంకా మా వారి ఇంట్లో లంచ్కున్నారు అంటే ఇంకా ఇలాంటివే, పచ్చడి కానీ ఇలాంటివి కారం పెట్టిన కూరలు అలాంటివి చేయాలి. మా వారు లేకపోతే మేము ఏమైనా స్పైసీగా టమాటా రైస్ ఎలాంటి రైస్ ఐటమ్స్ చేసుకుని సింపుల్గా తినేస్తాము. బట్ 2 డేస్ నుంచి మా వారు లేరు, ఇంకా అంతే, అందు గురించి ఏం రెసిపీస్ ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇది చల్లారిన తర్వాత మిక్సీలో జార్లోకి తీసేసుకొని పచ్చడి చేసుకుంటున్నా. ఈ బీరకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఒక 4 డేస్ వరకు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే.
ఇంకా రైస్లోకి టిఫిన్లోకి రెండిట్లోకి తినచ్చు చక్కగా. ఉప్పుడు పిండి ఎలా చేసుకున్న ఇడ్లీ దోశ అన్నిటిలోకి తినచ్చు. టేస్టీగా అన్నంలోకి కూడా బాగుంటుంది. పొట్టుతో ట్రై చేసిన వాళ్ళు చెయ్యండి, ఇలాగ పొట్టుతో బాగుంటుంది. పొట్టు లేకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే బాగుంటుంది దాంతో అయితే. ఇంకా ఆ రోజు సండే అయితే ఇంకా మాకు అలా గడిచిపోయింది. పిల్లలైతే కాసేపు ఇంకా ఈ లంచ్ అది ప్రిపేర్ చేసి పిల్లలకి అన్నీ పెట్టేసి ఇంకా తర్వాత కాసేపు ఆడుకుని టీవీ చూసుకున్నారు. ఇంకా ఆ రోజు బ్లాగ్ ఇంకేం చేయలేదు. నెక్స్ట్ డే రోజు కొంచెం షేర్ చేశాను. నెక్స్ట్ డే మండే ఓటింగ్ డే కదా, ఎలక్షన్ ఓటింగ్ డే. ఆ రోజు ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఏమైనా తెచ్చుకుందాము అన్నా సరే మర్చిపోయామన్నమాట. ముందు డే ఏం దొరకలేదు కదా, కూరలు కూడా సరిగ్గా ఏమీ రాలేదన్నమాట వీధిలోకి. ఇంకా నేనైతే ఏం చేస్తున్నానంటే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, అవైతే నేను చట్నీలు ప్రతిరోజు టిఫిన్లోకి ఏదో ఒక చట్నీ చేయాలి కదా. మేము ఎక్కువగా వేరుశనగ గుళ్ళు చట్నీయే చేసుకుంటాము. రోజు వేయించాల్సి వస్తుందని ఈరోజు నేను కొంచెం పనేమి లేదు కదా అని చెప్పి వేయించేస్తున్నాను. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకుంటాం. చాలామంది వేరుశనగ గుళ్ళు ఆయిల్తో వేయించుకుంటారు కదా. నేనైతే ఆయిల్తో మేము వేయించమండి, ఇలా డ్రైగానే వేయించేస్తాము. వేయించిన తర్వాత పొట్టు తీసేసి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు, లేదు అంటే పౌడర్ చేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ 2 స్పూన్స్ వేసుకుని గుల్లశనగపప్పు పచ్చిమిర్చి వేసుకుని చట్నీలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే వేరుశనగ గుళ్ళు వేస్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ డే మండే రోజు అన్నమాట ఇది, ఎలక్షన్ డే రోజు నేను దోశ అలాగే ఉప్మా చేశాను, దాంట్లోకి వేరుశనగ గుళ్ళు చట్నీ. లేట్గా లేస్తాం కాబట్టి అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఇలా చట్నీ మళ్ళీ ఇది వేయించాలంటే టైం పడుతుంది. లేవగానే ఇంకా టిఫిన్ వేసేయచ్చు అని చెప్పి ఇది ప్రిపేర్ చేశాను. దోశ అలాగే ఉప్మా చేశాను. దోసపిండి చాలా తక్కువగా ఉంది అని చెప్పి ఇంకా అందరికీ సరిపోవని చెప్పి కొంచెం ఉప్మా దోశ 2 చేసేసాను. తర్వాత ఇంకా లంచ్ కూడా చేసేస్తున్నాను. టిఫిన్ చేసినప్పుడే లంచ్ కూరలు అవి చేసుకొని వేడిగా అన్నం పెట్టుకుంటే కొంచెం పని అయినట్టు అవుతుంది. ఈ రోజైతే నేను కొంచెం ఎర్లీగా ఇంకా టిఫిన్ చేస్తున్నప్పుడే స్టార్ట్ చేశాను, పిల్లలు ఇంకా లేవలేదని చెప్పి. కొంచెం పోపు వేసేసుకొని ఏం చేస్తున్నానంటే గోరుచిక్కుడుకాయ కూర చేస్తున్నాను. పోపులో వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ గోరుచిక్కుళ్ళు ఉడకపెట్టాను, ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టిన తర్వాత పోపులో వేసేస్తున్నాను. ఇదైతే కమ్మగా కూర బాగుంటుంది. పోపు కూరలు ఎక్కువగా సమ్మర్లో తింటే కొంచెం కారం లేకుండా కమ్మగా కడుపుకు చల్లగా ఉంటుంది. ఆయిల్ తక్కువ కూడా ఉంటుంది కదా, దాని గురించి. మా వారైతే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినరు, అందుకే ఇలాంటి పోపు కూరలు కారం పెట్టిన కూరలు చేస్తాను. ఇంకా సింపుల్గా ఇలా కూర చారు చేసేసామన్నమాట. నెక్స్ట్ ఈవినింగ్ ఓట్ అయితే మా వారు వేయడానికి వెళ్ళారు.
ఇంకా నైట్కి వచ్చేసరికి టిఫిన్ పూరి కర్రీ చేసుకుంటున్నాం అనమాట. సింపుల్గానే అప్పటికప్పుడు కలిపినా కూడా పూరీలు అయితే ఇలా ఫ్రెష్గా పొంగుతూ రావాలి అంటే కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పొంగుతూ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వ్లాగ్ అయితే దీంతో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వ్లాగ్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా. ఇంకా చూడలేని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం మళ్ళీ యూస్ఫుల్ వీడియో షేర్ చేస్తాను. బాయ్ బాయ్.